హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే మా బాబుది బర్త్డే రోజు బ్లాగ్. ఇది మేము ఇద్దరికి కూడా ఒకేసారి 2 ఇయర్స్ నుంచి అయితే చేసేస్తున్నాము. వాళ్ళిద్దరు బర్త్డే కూడా ఒక 1 వీక్ గ్యాప్లోనే వస్తుంది, అందుకనే అట్లా చేస్తున్నాము. ఈ ఇయర్ అయితే చేయొద్దనే అనుకున్నాము, కానీ అప్పటికప్పుడు చిన్నపిల్లడు కదా, హ్యాపీ టు యూ అని అంటున్నాడు మేము హ్యాపీ బర్త్డే చెప్తే. ఎందుకని అప్పటికప్పుడే కొంతమందికైనా పిలిచి చేసేద్దామని ఉద్దేశంతో పిల్లలకి వాళ్ళకి పిలిచి అయితే నేను మా బావ వాళ్ళు వచ్చారు, మా అక్క వాళ్ళకే చిన్న కేక్ ఒకటి తెచ్చి వీళ్ళిద్దరికి కట్ చేయించుకుంటున్నాము. ఇక్కడైతే అదేని చిన్న బెలూన్స్ అయితే కొంచెమే తీసుకొని వచ్చి అక్కడైతే ముందుకి పెట్టేశాము డెకరేషన్ లాగా. తర్వాత అయితే ఇక్కడ కేక్ కట్ చేయడానికి అయితే పెట్టాము. ఇక్కడైతే మా బాబు వాడే కట్ చేస్తాడంట. ఈసారి వాడికైతే చాలా ఎక్సైట్మెంట్, అన్నీ తెలుస్తున్నాయి కదా, చాలా మంచిగా కూర్చొని అయితే కేక్ కట్ చేశారు. తర్వాత ఇక్కడైతే అందరూ ఇట్లా స్ప్రే బాటిల్స్ అయితే తెచ్చారు కదా, ఎవరు నెత్తిపై తోసిన అంతా అందరూ కూడా వేసేసుకుంటున్నారు. చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు ఈ బర్త్డే రోజు అందరం కలిసి. ఇంకా మేము ఆల్రెడీ ఇవన్నీ చేయకముందే మధ్యాహ్నమే 4కి అట్లా వంటలన్నీ ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకున్నాము. అందరము వచ్చేసరికి మనమైతే మంచిగా ఎంజాయ్ చేయవచ్చని ఎప్పుడు కూడా అట్లనే చేస్తాము. అందరం అట్లనే మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీ అంతా కలిస్తే అట్లనేని మాటలు అయితే సరిపోవు, ఇంకా టైం అయిపోతూనే ఉంటుంది, కానీ మాటలకు అయితే ఇంకా ఉన్నాయనే అనిపిస్తుంది. మా పిల్లలు కూడా మా అందరితోని చాలా మంచిగా ఉంటారు పిల్లలందరూ. ఇక్కడైతే మా బాబుకి నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే కేక్ అయితే తినిపిస్తున్నాము. మా పెద్ద బాబుది మొన్న 24కి అయింది, చిన్న ఆయనది నిన్న అయింది, నిన్న. కానీ ఇద్దరిది ఒకేసారి. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ బర్త్డే చేసేటప్పుడు అట్లనే చేసాము, అందుకే ఈ ఇయర్ చేయొద్దని అనుకున్నాము. ఇప్పుడు కొంచెం మేము దూరంలో ఉంటున్నాం కాబట్టి ఎవరు రాలేరని వద్దనుకున్నాం, కానీ పిల్లడేమో హ్యాపీ టు యూ అంటున్నాడని చిన్నగా కేక్ అయితే ఒకటి తీసుకొని వచ్చి ఇట్లా కట్ చేయించేస్తున్నాము. ఇక్కడ మా పుద్దుకి మా జైకి ఇద్దరికి కూడా కేకు తినిపించేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా మాకు తినిపించారు. తర్వాత ఇక్కడ మా పుద్దు చూసారా, కేక్ కట్ ఇచ్చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఇక్కడ వాళ్ళ నానమ్మ తాత అయితే ఇద్దరు కలిసి వాళ్ళకి ఆశీర్వదిస్తున్నారు, కేక్ కూడా తినిపించారు. ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నా సరే మేమందరము కలిసి ఇట్లనే చేసుకుంటాము. నెక్స్ట్ మా పెద్ద బావ వాళ్ళు మా అక్క ఇద్దరు కలిసి వాళ్ళు కూడా అట్లనే వాళ్ళిద్దరికి తినిపించారు. మా బాబు అయితే చాలా బాగా పిలుస్తారు, అందరికీ వచ్చే వాళ్ళకి బాగున్నావా అని కూడా అంటున్నాడు. ఇక్కడ చూసాడా, వాళ్ళు వెళ్ళడమే తప్పు, ఎవరు వీళ్ళైతే కేక్ నాకుతూనే ఉన్నారు, తినేస్తూనే ఉన్నారు. తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరు అక్కలు వచ్చి కేక్ తినిపించి ఫోటోలు దిగారు. తర్వాత ఇది ఇంకా మా అక్క బావ వాళ్ళిద్దరు కూడా వచ్చి ఇక్కడైతే వాళ్ళిద్దరికి ఆశీర్వదించారు. ఒకరికి పోతే ఒకరు వచ్చేసి వాళ్ళకైతే బ్లెస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక బావ వాళ్ళు కూడా వచ్చారు, మేము మొత్తం 4 అందుకే ఒకళ్ళు అయిపోయినాక ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక్కడ మా పొద్దు చూడండి, బాయ్ చెప్తున్నాడు, మీకు హాయ్ చెప్తున్నాడు. తర్వాత ఇవన్నీ అయిపోయినాక మేమైతే కేక్ కట్ చేసినాక అందరం కలిసి కేక్ అయితే తినేసాము. తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకొని తర్వాత అందరం కలిసి అయితే భోజనాలు అయితే డిన్నర్ అయితే చేసేసుకున్నాము. తర్వాత మళ్ళీ నైట్ వరకు కూర్చొని అయితే మాట్లాడుకున్నాము. పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎవరు అయితే ఉండలేకపోయారు, లేకపోతే మార్నింగ్ కూడా ఉండేవాళ్ళు, అందుకే అందరూ అయితే నైట్ అయితే వెళ్ళిపోయారు. ఈసారి బాబుకు ఇద్దరు బర్త్డేలు అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నా వీడియో కనుక నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.